హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జాలీవుడ్ జిమ్ఖానా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. సినిమా కాహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రభుదేవ్ గారు హీరోగా నటించారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ మాత్రం ఓకే గైస్, వన్ టైం వాచబుల్. ఒట్టి కాబట్టి ట్రై చేయొచ్చు. స్టోరీలోకి వెళ్తే గైస్, హీరోల తాతకైతే హోటల్ ఉంటుంది. అయితే ఆ హోటల్ మంచిగా నడుస్తూ ఉంటుంది. అయితే ఒక కాంట్రాక్ట్ అయితే వస్తుంది. వస్తే కాంట్రాక్ట్కి వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారు. కానీ వీళ్ళను డబ్బులు అయితే ఇయ్యాడు గైస్. 10,000 ఇస్తాడు. అయితే వాళ్ళ తాత అయితే గొడవ పడతాడు. వాళ్ళ తాత అయితే చాలా కొడతారు గైస్. దాంతో బ్రెయిన్కి అయితే తలకు దెబ్బ తగిలి ఆపరేషన్కి అయితే డబ్బులు అవుతాయని చెప్తారు గైస్. అలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం నలుగురు ఉంటారు సిస్టర్స్. ఇలా స్టోరీ అయితే వెళ్తుంది గైస్. అయితే ఆ విలన్ కేసు వేద్దామని అనుకుంటారు. వాళ్ళ తాత అయితే ఒక లాయర్ని అయితే సజెస్ట్ చేస్తారు గైస్. అదే మన ప్రభుదేవ్ గారు ఉంటారు. వాళ్ళ కలోనికి అయితే నలుగురు సిస్టర్స్ అయితే వెళ్తారు. వెళ్ళేసరికి ప్రభుదేవ్ గారు అయితే చనిపోయి ఉంటారు గైస్. చనిపోయి ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇలా స్టోరీ అయితే వెళ్తూ ఉంటుంది. తర్వాత తెలుస్తుంది ఏంటంటే ప్రభుదేవ్ గారి ఫోన్కి అయితే ఒక కాల్ వస్తుంది. 10 కోట్లు ప్రభుదేవ్ గారి అకౌంట్లో ఉన్నాయి, అది ఇవ్వబోతున్నాం అని అయితే కాల్ వస్తుంది గైస్. అయితే వాళ్ళైతే షాక్ అవుతారు. ఎలాగైనా 10 కోట్లు తీసుకోవాలని అయితే అనుకుంటారు గైస్. కానీ చనిపోయిన శవం అంటే ప్రభుదేవ్ గారు చనిపోయారు కదా, మరి ఎలా వాళ్ళు ఆ 10 crores తీసుకున్నారు? మళ్ళీ ఆ 10 crores తీసుకున్న తర్వాత మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారా? మరి హోటల్ కట్టుకున్నారా? వాళ్ళ అప్పులు తీర్చుకున్నారా? మరి వాళ్ళ తాత ఆపరేషన్ చేయించగలిగారా? మరి ప్రభుదేవ్ గారు చనిపోవడానికి కారణం ఏంటి? అసలు ప్రభుదేవ్ గారికి ఆ 10 crores అసలు ఎలా వచ్చాయి? అతను ప్రభుదేవ్ గారు లాయరు, అంటే మంచి నీతి నిజాయితీ లాయరు. మరి ఆ 10 crores ప్రభుదేవ్ గారి అకౌంట్లో ఎలా వచ్చాయి? అసలు ప్రభుదేవ్ గారు చనిపోవడానికి కారణం ఏంటి? మరి దాన్ని తెలుసుకున్నారా వాళ్ళు? ఆ 10 crores మరి ఏం చేస్తారు? ఆ 10 crores తీసుకొని మరి ప్రభుదేవ్ గారిని చంపింది ఎవరో తెలుసుకున్నారా? క్లైమాక్స్లో ఏం జరిగింది ఈ జర్నీలో అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్. అంటే వన్ టైం వాచబుల్ చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా క్రింజ్ కామెడీతో వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ బాగానే తీసుకెళ్లారు. మళ్ళీ ఏదైతే ప్రభుదేవ్ గారు పోర్షన్ ఉందో ఫ్లాష్ బ్యాక్, అది కూడా బాగా తీసుకున్నారు. ప్లస్ ఎమోషన్ కూడా బాగా తీసుకున్నారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఎమోషనల్ పార్ట్ కూడా బాగా రాసుకున్నారు. మూవీ కూడా ఎండింగ్ కూడా బాగా ఎండ్ చేస్తారు గైస్. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. ప్రభుదేవ్ గారు ఏంటంటే ఇలాంటి రోల్ చేయడం గ్రేట్ గైస్. ఎందుకంటే శవం క్యారెక్టర్ చాలాసేపు శవం క్యారెక్టర్ మీదనే ఉంటారు. చాలాసేపు త్రూఅవుట్ మూవీ ఎక్కువసేపు అయితే శవం క్యారెక్టర్ చేస్తారు. అలా ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం గ్రేట్ అసలు ప్రభుదేవ్ గారు. త్రూఅవుట్ మూవీ చాలా బాగా హ్యాండిల్ చేశారు ప్రభుదేవ్ గారు కూడా. మన క్లైమాక్స్ పోర్షన్ అయితే ఫ్లాష్ బ్యాక్ అక్కడ కూడా చాలా బాగా చేశారు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. ఎమోషన్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది, స్టోరీ కూడా బాగానే ఉంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, బోర్ అయితే చేయదు గైస్. వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి గైస్. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. జాలీవుడ్ జిమ్ఖానా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.